అందరికీ నమస్కారం అండి. మనము ఒక్క నిమిషము. ఎవరైనా రికార్డింగ్ చేసుకోవాలంటే కూడా మీరు దయచేసి రికార్డింగ్ చేసుకోగలరు. మేము రికార్డింగ్ కూడా ఇప్పుడు ఒక రికార్డింగ్‌ది కూడా పెడతాం ఆల్రెడీ. మీరు కూడా ఏమైనా ఉంటే చేయండి. ఓకే. స్టార్ట్ చేయండి. మనం nrlm.gov.in లోకి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అని కనిపిస్తది. మనం లాగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ అకౌంటెంట్ లాగిన్ గానీ, ఏపీఎం లాగిన్ గానీ ఏ లాగిన్‌లో అయినా మనం ఫండ్ వచ్చినట్టు మనం నమోదు చేసుకోవచ్చు. సో, ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆ లాగిన్ అవుతాము. సెలెక్ట్ రోల్ దగ్గర బ్లాక్ సబ్మిట్ చేస్తే మనకి లాస్ట్‌లో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మెనూలో ఫండ్ డిస్బర్స్మెంట్ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటుందండి, ఎఫ్డిఎం. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. రెండు ఆప్షన్స్ లో మొదటిది యాడ్ ఫండ్ డిస్బర్స్మెంట్, రెండోది సిపిఓ ఫండ్ ప్రపోజల్. ఈ ప్రపోజల్ అనేది మనం కొత్తగా అప్లై చేసుకోవడానికి, ఇది ఆల్రెడీ మనం గతంలో మన సిఎఫ్ కానీ విజిఏ కానీ ఫండ్ ప్రపోజల్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ చేసుకోవచ్చు. ఇది అకౌంటెంట్ లాగిన్ లో చేసుకోవచ్చు, లేదా ఏపీఎం లాగిన్ లో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చిన ఫండ్ ని మనం డిస్బర్స్మెంట్ చేయాలంటే మనకు వచ్చినట్టు చూపించుకోవాలి కాబట్టి యాడ్ ఫండ్ డిస్బర్స్మెంట్ లోకి వెళ్తాము. యాడ్ ఫండ్ డిస్బర్స్మెంట్ లో అది ఏ డేట్ లో మనకి అమౌంట్ వచ్చింది అనేది ఎంటర్ చేస్తాం. ఉదాహరణకి ఒక ఆగస్టు 5 అనుకుందాము. ఫండ్ టైప్ ఇప్పుడు మనకి విజిఎఫ్ ఎంటర్ చేయమంటున్నారు కాబట్టి, సో విజిఎఫ్ ఎక్కడ ఉందో చూసుకుంటాము. వైబిలిటీ గ్యాప్ ఫండ్ అనేది మనం క్లిక్ చేస్తామండి. సో మనం విజిఎఫ్ వచ్చినట్టు ఎంటర్ చేయాలి కాబట్టి మనం విజిఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సెకండ్ లెవెల్ ఫెడరేషన్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఎన్ఆర్ఈటీబీ సెలెక్ట్ అయి ఉంటుంది. డిస్పర్స్డ్ బై మనకి ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఎస్ఎంఎంయు కాబట్టి ఎస్ఎంఎంయు క్లిక్ చేసుకుంటాము. మండలం పేరు ఆటోమేటిక్ ఇవన్నీ సెలెక్ట్ అయి ఉంటాయండి. సిఎల్ఎఫ్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ అకౌంట్ లో పడిందో చూసుకుంటాము. మనకి గతంలో ఆల్రెడీ అకౌంట్ లో పడింది కాబట్టి సిఎఫ్ అకౌంట్ లో పడిందా, లేకపోతే మనం లోగోస్ లో ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చామో ఆ అకౌంట్ లో పడుతుంది. ఫండ్ ప్రపోజల్ ఏ అకౌంట్ లో పెట్టామో ఆ అకౌంట్ లోనే పడుతుంది కాబట్టి ఏ అకౌంట్ లో ఉందో చూసుకుంటాం. సపోజ్ అదర్ అకౌంట్ అయితే అదర్ అకౌంట్. మనకి ఇది ఆర్టీజీఎస్ ద్వారా, నెఫ్ట్ ద్వారా, దేని ద్వారా వచ్చిందో మనకి నెఫ్ట్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ వస్తుంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాము. పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఆ పేమెంట్ పడినప్పుడు ఒక నెంబర్ మనకి అకౌంట్ లో జనరేట్ అవుతుంది కదా. సో ఆ నెంబరు చేసిన తర్వాత సేవ్ చేసుకుంటాం. సో ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇదిగోండి ఫండ్ రిలీజ్ అని వచ్చింది కదా. సో అక్కడ మనకి ఎంత అమౌంట్ వచ్చింది, మనకి సాధారణంగా అందరికి 5 lakhs వచ్చింది కాబట్టి ఆ అమౌంట్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ యాడ్ చేస్తాము. సేవ్ అండ్ యాడ్ చేస్తే కంప్లీట్ అయ్యేది కాదండి. అయిపోయిన తర్వాత సేవ్ అండ్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ ఇక్కడ చూడండి వెరిఫై పేజ్ ఉంది కదా. సో ఆ వెరిఫై పేజ్ క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ అదే మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని వస్తాయి. కరెక్ట్ గా ఎంటర్ చేసాం లేదో చెక్ చేసుకొని వెరిఫై చేసుకుంటే ఫండ్ డిస్బర్స్మెంట్ మాడ్యూల్ లో మనం బీజీఎఫ్ వచ్చినట్టు ఎంటర్ చేసినట్టు కంప్లీట్ అయింది. సో ఈ విధంగా మనం అకౌంటెంట్ ఎంఎస్సీ లాగిన్ లో చేయొచ్చు. అలాగే ఏపీఎం లాగిన్ లో కూడా ఫండ్ డిస్బర్స్మెంట్ మాడ్యూల్ అనే దాంట్లోకి వెళ్ళి ఫండ్ డిస్బర్స్మెంట్ యాడ్ ఫండ్ డిస్బర్స్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సేవ్ చేసుకుంటాము. సేవ్ చేసిన తర్వాత వెరిఫై చేస్తాము. సో ఇక్కడతో మనకి ఎఫ్డిఎం కంప్లీట్ అయ్యింది. సో మన బీజిఎఫ్ కావచ్చు, సిఈఎఫ్ కావచ్చు, ఏదైనా మనకు వచ్చిందా ఏదైనా కావచ్చు, దాన్ని మనం ఇక్కడే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి వాసు, ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఎన్ని ఎంట్రీ చేసినారని ఎట్లా చూడాలి? అది మనకి ఇక్కడ రిపోర్ట్ రాలేదు సార్. అది డిపిఎం లాగిన్ లో కానీ స్టేట్ లాగిన్ వస్తుంది. డిపిఎం లాగిన్ లో వస్తుందా? అవును సార్, వస్తుంది. ఎస్పిఎంయు లాగిన్ దీనికి లేదు కదా. లేదు సార్, ఏ ఏ డిస్ట్రిక్ట్ లాగిన్ వాళ్ళదే సార్, డిపిఎం లాగిన్ వస్తుంది సార్. మీ దగ్గర ఉందా డిపిఎం లాగిన్ మీది? ప్రెసెంట్ సార్ ఇది ఓటీపీలు వస్తున్నాయి సార్, మళ్ళీ ఓటీపీని అడగాల్సి వస్తుంది. ఆహా. నాకు ఇప్పుడు ఏం లే, ఇప్పుడు స్టేట్ లెవెల్లో డిఎన్ఆర్ఎల్ఏమో, ఒక్క నిమిషము. మళ్ళీ ఒకసారి అందరికి అర్థమైందో లేదో మళ్ళీ ఒక్కసారి చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. nrlm.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత లాగిన్ అవుతాము.
సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏటీఎం కానీ లేదా ఎంఎస్ ఏది కానీ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేస్తాం మనం. అకౌంటెంట్ కి అయితే ఓటీపీ వస్తుంది, ఏటీఎం లాగిన్ కి అయితే ఓటీపీ అవసరం లేదు, డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు, అందుకే ఇది చూపిస్తున్నాను. సో మనకి ఈ విధంగా మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో ఫండ్ డిస్బర్స్మెంట్ మాడ్యూల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్లు వస్తాయి. మొదటిది డిస్బర్స్మెంట్, రెండోది ప్రపోజల్. ప్రపోజల్ ఆల్రెడీ సేమ్ 2 ఒకేలా కనిపిస్తాయి కాబట్టి మనం కేవలం ఇప్పుడు ఫండ్ వచ్చినట్టు చేయాలి కాబట్టి యాడ్ ఫండ్ డిస్బర్స్మెంట్ మీద క్లిక్ చేస్తాము. డిస్బర్స్మెంట్ క్లిక్ చేసి ఏ తారీఖున మనకి అమౌంట్ వచ్చింది, ఆ ఫండ్ టైప్ మనకు బీజీఎఫ్ కాబట్టి బీజీఎఫ్ వైబిలిటీ గ్యాప్ ఫండ్ అనేది క్లిక్ చేసుకుంటాము. సెకండ్ లెవెల్ ఫెడరేషన్ ఆటోమేటిక్ గా క్లిక్ అవుతుంది, అలాగే ఫండ్ సోర్స్ కూడా క్లిక్ అవుతుంది. సో మనకి మన స్టేట్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో సెలెక్ట్ చేసుకుంటాము. మేడం నమస్తే మేడం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిఎల్ఎఫ్ నేమ్ మనకి ఏ అకౌంట్ లో పడింది అనేది ఇక్కడ సెలెక్ట్ అవును చేసుకోవాల్సి ఉంటుంది. సిఎఫ్ అకౌంట్ లోనా, జనరల్ అకౌంట్, అదర్ అకౌంట్, ఏ అకౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మనమే సెలెక్ట్ చేసుకోవాలి. సో నెఫ్ట్ ద్వారా ఎంత అమౌంట్, కాదు 5 లక్షలు. ఆ 5 కాదు లక్షలు మేడం, పడినప్పుడు ఏదైనా రెఫరెన్స్ నెంబర్ ఉంటే ఇది అది ఇది మనకి అకౌంట్ లో ఉంటది కాబట్టి ఆ రెఫరెన్స్ నెంబర్ దేనికది? సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ యాడ్ చేస్తాం. సేవ్ అండ్ యాడ్ చేసిన తర్వాత మరలా సేమ్ ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. వెరిఫై చేస్తాము. వెరిఫై క్లోజ్ పేజ్ క్లిక్ చేసి వెరిఫై చేస్తే మనకి ఎఫ్డిఎం కంప్లీట్ అయినట్టు. సో ఈ విధంగా మనం ఎఫ్డిఎం అనేది ఎంట్రీ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే. కాబట్టి ఇది ఇంత చిన్న వర్క్ మండల సమాఖ్య అకౌంటెంట్ కు నాకు తెలిసి ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ కూర్చుంటే అయిపోతుంది. ఇది వీడియో చేసినావు కదా, ఒకసారి నాకు షేర్ చేస్తారా మీరు వాసు? వాసు గారు వినపడడం లేదా వాసు? సార్ శంకర్ వస్తుంది సార్, వాయిస్ అయితే వస్తుంది సార్. నమస్తే సార్. వాసు గారు మీరు కొద్దిగా మీరు ఒక వీడియో చేసిన వీడియో నాకు షేర్ చేస్తే నేను మళ్ళీ